పండు కారు అది షెడ్డులో ఉంది. షెడ్కి వెళ్ళిపోయిన కారు అది. పండు కారు ఎవరిని గుర్తులేదు, క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప. సో మన టగర్ రోడ్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ వచ్చాను. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుంటే వెనక నుంచి కోల్ ఫార్మ్ ఉన్న ఒక ట్రక్ వచ్చి మా కారుని గుద్దింది. సో మా కారు నా మీద ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చాక వచ్చింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అది సిచ్యువేషన్. మీరు కారు ఆగి మీరు వామిటింగ్ చేస్తున్నారు. వామిటింగ్ చేస్తుండగా మీకు ముందు కారు ముందుకు వెళ్ళి ఉన్నారా అప్పుడు? పండు కారు అది షెడ్డులో ఉంది. షెడ్కి వెళ్ళిపోయిన కారు అది. పండు కారు ఎవరిని గుర్తులేదు, క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప. సో మన టగర్ రోడ్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ వచ్చాను. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుంటే వెనక నుంచి కోల్ ఫార్మ్ ఉన్న ఒక ట్రక్ వచ్చి మా కారుని గుద్దింది. సో మా కారు నా మీద ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చాక వచ్చింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అది సిచ్యువేషన్. మీరు కారు ఆగి మీరు వామిటింగ్ చేస్తున్నారు. వామిటింగ్ చేస్తుండగా మీకు ముందు కారు ముందుకు వెళ్ళి ఉన్నారా అప్పుడు? పండు కారు అది షెడ్డులో ఉంది. షెడ్కి వెళ్ళిపోయిన కారు అది. పండు కారు ఎవరిని గుర్తులేదు, క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప. సో మన టగర్ రోడ్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ వచ్చాను. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుంటే వెనక నుంచి కోల్ ఫార్మ్ ఉన్న ఒక ట్రక్ వచ్చి మా కారుని గుద్దింది. సో మా కారు నా మీద ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చాక వచ్చింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అది సిచ్యువేషన్. మీరు కారు ఆగి మీరు వామిటింగ్ చేస్తున్నారు. వామిటింగ్ చేస్తుండగా మీకు ముందు కారు ముందుకు వెళ్ళి ఉన్నారా అప్పుడు?